తెలంగాణ సర్కారు ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను అధికారులు రూపొందించారు. అయితే ఇందులో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా లిస్టులో పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. దీంతో మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, లిస్టులో పేర్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నేటి నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11,65,052 మందికి సంబంధించిన 6,68,390 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి తెలియజేస్తామన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయాలని సూచించారు. నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు జాబితాను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ లిస్టులో పేరు లేని వారు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని రూపొందించిందని సీఎస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారి దరఖాస్తుదారుల సమాచారాన్ని కలెక్టర్లకు పంపించామని సీఎస్ తెలిపారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులను సైతం 4 పథకాలకు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇటీవల పురపాలక, నగరపాలక సంస్థల్లో విలీనమైన 156 పంచాయతీల్లోని రైతు కూలీలకు సైతం ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని సీఎస్ వెల్లడించారు.